హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. ఇప్పుడే గోవిందుడి దండం పెట్టుకొని వచ్చాను. ఈ పసుపు చూడండి, గోవిందుడి వల్లే. మా గోవిందుని చూపిస్తాం. చూస్తున్నారా? హ్యాపీ ఉగాది గోవింద. గోవింద నమో భగవతే వాసుదేవ. కంత ఉగాది శుభాకాంక్షలు. అమ్మా చూడు, ఈరోజు ప్రదక్షిణ చేయిస్తున్నాం. ఉగాది కదా, సో ప్రదక్షిణ చేయిస్తున్నాం అమ్మ నేను మా అడవి ఇది చుట్టూ. యాక్చువల్లీ 3 నుంచి అదే సుప్రభాతం స్టార్ట్ అయ్యి నుంచి ఎండ్ అయ్యే వరకు చేయాలి. అందులో 4 ప్రదక్షిణ అయిపోవాలి ఎండ్ అయ్యే లోపల, అస్సలు అవ్వవి. సో ఇప్పుడు ఇంకా మేము 3వ ప్రదక్షిణ చేస్తున్నాం. అక్కడ గేట్ కూడా వేస్తారు. మీరు కూడా చేయండి, అనుకున్నవన్నీ అవుతాయి అంట. టెంపుల్ స్వామి టెంపుల్ మంచిగా లైట్ సెట్టింగ్ చేశారు. వరహర స్వామి టెంపుల్ దండం పెట్టుకోండి. నేను ఎవరో అంగ ప్రదక్షిణ చేస్తున్నారు. మొన్న అయితే 4 చేశారు, ఇంకా ఎక్కువ మంది చేస్తున్నారు. గోవింద గోవింద. మా కోసం గోవిందుడు పువ్వులు పంపించారు. ఎవరు ఆవిడ ఇచ్చింది, అక్కడ డెకరేట్ చేస్తున్నారు కదా, అవి చాలా బాగున్నాయి కదా. ఈ 2 కలర్స్ పెట్టుకుంటాను ఇప్పుడు నేను. ఇతను కూడా చేస్తున్నారు అంగ ప్రదక్షిణ. గోవింద పోలో గోపాల పోలో రాధారమణ హరి గోవింద పోలో. ఆడుతూ పాడుతూ ఎక్కుతూ ఉంటే చెప్పలేని జాతి ఎంతో ముచ్చటగుంటుందో. చెప్పలేని ఎంతో ముచ్చటగుంటుంది, చెప్పలేని ఎంతో ముచ్చటగుంటుందో. తిరుపతి యాత్రకు పోతూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మెల్లా 777. ఈరోజు ఉగాది కదా, హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు అందరికీ నా తరపు నుంచి, నా గోవిందుడి తరపు నుంచి. ఇంకా ఏంటంటే ఈరోజు దర్శనంకి వెళ్తున్నాం, ఉగాది కదా. సో ఈ ఫస్ట్ వరహర స్వామిని దర్శించుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడే జస్ట్ దర్శించుకొని వెళ్ళిపోతున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు 5:50 అవుతుంది టైం. సో 5 o'clockకి ఓపెన్ చేస్తారనమాట. మండే అంటే ఫ్రైడే ఒక్కరోజే 6:30కి ఓపెన్ చేస్తారు. మిగతా అన్ని రోజులు 5 o'clock ఓపెన్ చేస్తారు, 5 to 9 నైట్. సో
దర్శించుకున్నాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం దర్శించుకోవడానికి. ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో చూద్దామని. ఉగాది కదా, చాలా బాగా డెకరేట్ చేశారు ఇదంతా. చాలా బాగుంది ఆ ముందైతే. ఇప్పుడు ఎంతసేపు పడుతుందో చూడాలి. గోవిందుడి దగ్గరికి ఫ్రీ దర్శనంలో వెళ్తున్నాం. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. ఏంటనుకున్నారు, నిన్న ఈవినింగ్ తినడానికి వెళ్ళాం అన్నప్రసాదం సెంటర్కి. వెళ్తేనేమో తినేసాం, వచ్చేస్తున్నాం. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుందామని వస్తుంటే ఒక అతను పిలిచి వడ్డిస్తారని అన్నారు. అంటే నిన్న సేవ వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉన్నారు. సో మాకు చెప్పారు, మేము ఎప్పటి నుంచో వడ్డించాలి, ఎలాగా మాకెవరు చెప్తారు తీసుకుని వెళ్తారు అనుకున్నాం. కానీ నిన్నైతే అయ్యింది. మా అమ్మ నేను వడ్డించాను. చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నీకురా ఊటీలో ఉన్నట్టుగా ఉంది. నాకైతే ఊటీలో ఉన్నట్టుగా ఉంది. చల్లగా కూల్గా బాగుంది క్లైమేట్. సన్ రైజ్ అవుతుంది ఇప్పుడు. ఎంత అందంగా ఉందో. ఎంత బాగుందో ఊటీలాగా. ఇక్కడ లోటస్ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా పూసాయో. ఇవన్నీ లోటసే. ఈ చిన్న చిన్న లెవెండర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. సన్ రైజ్. నాకు ఆకులు ఏం కనిపించట్లేదు, ఓన్లీ ఆ ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చెట్టుకి. ఈరోజు ఉగాది కదా, చాలా బాగా దర్శించుకున్నాం గోవిందని అయితే. ఆ డెకరేషన్ అయితే అబ్బా, నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. కొన్ని ఫెస్టివల్స్కి డెకరేట్ చేస్తారు కదా, అలాగా డెకరేట్ చేసేవారు. ఎప్పుడు చూద్దామన్నా వెళ్ళిపోయేవారు. సో ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను వెళ్ళాను అలా డెకరేషన్ చేసేటప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మాకు ఎంత టైం పట్టిందో, 6:51కి వెళ్ళాం రూమ్లోకి. అండ్ ఎప్పుడు ఇక్కడ దర్శనంకి 1:41 ఎంత అయ్యింది. మేము 3:45కి బయటకు వచ్చాం. 2 అవర్స్లోనే ఉన్నాం. వాళ్ళు వెళ్ళిపోమన్నారు కానీ అయినా ఉన్నాం అలాగా. గోవిందుడు వచ్చే ముందు ఇవి వస్తాయి.
ఉయ్యాల సేవకి ఈ సాంబార్ రైస్ నాకు ఎంత ఇష్టమో నేను ఎప్పుడు తిందాం అనుకుంటాను రూమ్లో పెట్టేటప్పుడు, కానీ నేను ఫాస్టింగ్ కదా, గోవిందుని దర్శించుకోకుండా తిన్ను. సో ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు, తింటున్నాను. నేను నీ యందు కోరికతోటి స్వతసిద్ధంగా నా అంతట నేనుగా బయలుదేరి ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చి ఏమయ్యా అంటూ ఉంటే నువ్వు వంశానికి దూరభూతురాలు, నువ్వు చాలా గౌరవించదగినటువంటి దానివి అని ఆ పురాణం అంతా చెప్తారు. అంత అవసరం ఇదా పూర్వం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. ఎవరిది తప్పు లేదు. ఇక్కడ నీ స్వర్గం, ఇక్కడ ఆ కట్టుబాట్లు ఉండవు. నన్ను వదిలిపెట్టడానికి నీకు ఏమాత్రం అర్హత లేదు. నన్ను నా వదిలిపెట్టకూడదు. నువ్వు అలాంటి పని చేయడానికి ఏమాత్రమూ వీలు లేదు. అందువల్ల సంతప్తం భక్తాంచ భజమానద మన్మథాగ్నితో పీడింపబడుతున్నానయ్యా, కష్టపడుతూ ఉన్నా. మనందరమేమో సూర్యాగ్నితో బాధపడుతూ ఉన్నా. గోవింద 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 గోవింద. ఎంత బాగున్నారు రాములు వారు. జర్నీ కలితే నేను అక్కడ